హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జానీ. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో ఉండే వాటితోనే హెల్తీగా ఈ స్వీట్ అప్పంని తయారు చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి స్నాక్స్ కింద పెట్టడానికి చాలా బాగుంటాయండి. ఈ స్వీట్ని ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. ఇవి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ని ప్రసాదాలకు కూడా పెట్టుకోవచ్చండి. ఈ స్వీట్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా గ్యాస్ మీద గిన్నె పెట్టుకుని 1/4 కప్పు బెల్లం వేసుకోవాలి. అదే కప్పుతోటి 1 కప్పు వాటర్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ స్వీట్కి బెల్లం కరెక్ట్ కొలతండి. స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకున్న వారు కప్పు బెల్లం వేసుకోవచ్చండి. బెల్లం ఇలా కరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ మీద ఒక పెనం పెట్టుకుని మనం కరిగించుకున్న బెల్లపు నీళ్ళని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఇందులో ఇసుక గడ్డి పరకలు ఉంటే వచ్చేస్తాయి. ఇలా పాకం ఉడుకుతుండగా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలక్కాయల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం లో ఫ్లేమ్లో అలా ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సుజీ రవ్వను తీసుకోవాలండి. బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఈ రవ్వని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల ఈ స్వీట్ చాలా టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి కూడా కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం అంతా పెనం నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుకుంటానే ఉండాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి ఈ స్వీటు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే పిండి సరిపోతుందండి. ఇప్పుడు దించేసుకోవచ్చు. ఈ మిశ్రమం అంతా ఒక ప్లేట్లోకి వేసుకుని గోరువెచ్చగా ఉండంగానే చేతితోటి ఇలాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ముందు గోధుమ పిండిని 1 టేబుల్ స్పూన్ వేసుకుని కలుపుకోవాలండి. కొంచెం జురుకు అనిపిస్తే మళ్ళీ 1 టేబుల్ స్పూన్ కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో గోధుమ పిండి యాడ్ చేయడం వలన మనం ఫ్రై చేసుకున్నప్పుడు అప్పంకి ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయండి. పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఎంత బాగా కలిపితే అంత బాగా స్వీటు క్రాక్స్ రాకోకుండా చక్కగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని మళ్ళీ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పిండి అంతా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. అలా రావాలి. ఆ కన్సిస్టెన్సీ వస్తే చక్కగా వస్తాయి. ఇప్పుడు 1 చపాతీ పీటను తీసుకోండి. అందు మీద 1 కవర్ని వేసుకోవాలి. ఆ కవర్కి నెయ్యిని అప్లై చేసుకోవాలి. చపాతీ కర్రకు కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దని చపాతీ పీట మీద వేసి నేను వీడియోలో చూపించే విధంగా రోల్ చేసుకోవాలండి. మరీ పలసగా కాకుండా మరీ మందంగా కాకుండా సమానంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. ఈ స్వీట్ అప్పం అన్నీ ఒకేలాగా రావాలంటే 1 గిన్నె కానీ 1 గ్లాసు కానీ తీసుకుని నేను వీడియోలో చూపించే విధంగా ఒక్కొక్క పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే అన్ని పీసులు ఒకేలాగా వస్తాయండి. ఇప్పుడు ఈ సైడ్లో ఉన్న పిండిని తీసుకోవాలండి. ఈ పిండి ఏం వేస్ట్ అవ్వదు. ఈ పిండిని మళ్ళీ ముద్ద కింద చేసుకుని చపాతీ కర్రతో ఒత్తుకుని మళ్ళీ పీసుల కింద కట్ చేసుకోవడమేనండి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. పీసులు కరెక్ట్గా వస్తాయండి ఇలా కట్ చేసుకుంటే. మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఒక్కొక్క పీస్ కింద వేసుకోవాలి. వేసిన వెంటనే తిప్పొద్దండి. పూరీలకి మనం ఎలాగైతే ఆయిల్ని హీట్ చేసుకుంటామో ఆ వీటిలోనే ఉండాలండి ఆయిల్. ఇలా 2 వైపులు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన స్వీట్ రెడీ అయిపోయినట్టు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేయండి. మరిన్ని వంటకాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి.